Something so powerful, so brilliant. And yes, Irina first Telugu movie, and show support cheyandi. And I guess Meeru songs ki ichina support. I'm like so happy and grateful to know that everybody's liking the songs. I mean, seriously, the songs, the visuals, whenever people are seeing it and they're commenting, they say that it's so brilliant. They are expecting a lot from this movie. So, in the same way, please support our movie. And I guarantee you, it's going to be a beautiful cinema. You're going to love it. So, see you all on. From 29th of August. See you all in theaters. Do watch Arjun Chakravarti, and we all are expecting you all. Thank you so much. Thank you. Thank you so much, Andy. Yes. ముందుగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరు పేరున మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు, దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజర్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ మాకు ఆడియన్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్ లో చూస్తుంటే చాలా మంచి మూవీ, చాలా బిగ్ మూవీలా కనబడుతుంది. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. నిజంగా విజువల్స్ లో మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం. అదంతా ఆ క్రెడిట్ అంతా మీది. నిజంగా విజువల్స్ లో చూసిన ప్రతి ఒక్కరు విజువల్ గా అదిరిపోయిందని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డైలాగ్స్ లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే మైసా డైరెక్టర్. ఆ డైలాగ్స్ కూడా రంగమామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్ లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ మ్యూజిక్ విఘ్నేష్. ఇంతకుముందు మనం టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ట్రైలర్ ఇప్పుడే చూసాను, నేను నైట్ చూడలేదు. బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి, అదిరిపోయింది. అండ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్ లో ఆయన డెఫినెట్ గా ఒక 10 steps ముందుకు వెళ్ళిపోయాడు. ఒక ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్ లో మూవీ చేశాడంటే ఎవరు రెడీ తీసాడు అనే టాక్ ఉంది బయట. డెఫినెట్ గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. అండ్ ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే మేము లేము, ఇంత మంచి సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను మొన్న ఇంటర్వ్యూ చేస్తే కూడా మీ అందరికన్నా మీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారంటే ఎస్, ఆయనే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్త్. డెఫినెట్ గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్కరు మా గురించి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్ గా చూసారు 6 pack చేసినప్పుడు అవన్నీ. మేము 6 pack షూట్ చేస్తున్నప్పుడు 2 days ముందు నుంచి నేను వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు. మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు 2 days షూట్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఒక ఆరెంజ్, నేను 2 days తిన్నది ఓన్లీ ఒక ఆరెంజ్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ విజువల్ గా మాకు నైట్ షూట్ అయితే చాలా బాగుంటుందని మా డిఓపి డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత ఆ డే మార్నింగ్, ఆ 2 days కంప్లీట్ అయిపోయి 3rd day కూడా మార్నింగ్ అంతా సెట్ లోనే ఉండి నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు షూట్ చేసాం. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఎక్కడ నేను డౌన్ అవడం కానీ, షార్ట్ పెడితే ఫ్రేమ్ పెడితే విజువల్ గా ఏ షార్ట్ అంటే ఆ షార్ట్ వెళ్ళిపోయాం. ఎక్కడ ఎనర్జీ లో అవడం కానీ ఏం తెలియదు. అంత ముందు వరకు చాలా లోలో ఉన్నాం, నీరసంగా అసలు చేయగలనా లేదా అనే ఫీల్ ఉంది. కానీ కెమెరా పెట్టి నేను షార్ట్ పెడుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం. చేసినప్పుడు మీకు విజువల్స్ నెక్స్ట్ కనబడతాయి. అదంతా సినిమా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. నిజంగా మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ మమ్మల్ని సినిమా ప్రతి స్టెప్ లో ఒక స్టెప్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో డెఫినెట్ గా ఒక మంచి మూవీ చేశాను. నా కెరీర్ లో బెస్ట్ మూవీ చేశానని నేను ఫీల్ అవుతున్నాను.
డెఫినెట్ గా 29 తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఇంకా మా ఆర్టిస్ట్ అజయ్ అన్న రాలేదు. మా సినిమాని ఫస్ట్ నుంచి ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేదు. ఫస్ట్ నుండి మా సినిమా ఒక ఇండస్ట్రీ పీపుల్స్ కి, ఒక పెద్ద పర్సన్స్ కి తీసుకెళ్లిన పర్సన్ అంటే ఆయనే. మేము రీసెంట్ గా అను గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు నాకు, అజయ్ చాలా సార్లు చెప్పాడు చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు, మొత్తం టీం అంతా చాలా కష్టపడ్డారని. అలా చాలా మందికి ఇండస్ట్రీలో పర్సన్స్ కి చాలా మందికి ఆయన మా మూవీని తీసుకెళ్లారు ముందు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దయా గారు, ఆయన 2017 నుంచి మేము వర్క్ చేసాం. ఆయనతో బాండింగ్. మా టీంలో చాలా పాజిటివ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్ లో ఒక పాజిటివ్ గా, దేన్నైనా ఒక పాజిటివ్ గా మలుసుకోగల మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిజంగా. మీరు మీ పాజిటివ్నెస్ మాకు చాలా ప్లస్ అయింది మాకు. అండ్ దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మా హీరోయిన్, తను ప్రీవియస్ కి ఇప్పటికి మీరే చూసారు. ప్రీవియస్ లో పాపం తను మనం టీజర్ లాంచ్ అప్పుడు తెలుగు అంతలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడింది, తెలుగు అమ్మాయి అయిపోయింది తను. డెఫినెట్ గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఇంకా మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే, మీరు ట్రైలర్ చూసారు, డెఫినెట్ గా మీ వంతుగా మీరు మాకు ఈ సినిమాకి ఏం చేయగలరో, మా కష్టానికి మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ విక్రాంత్ రుద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఇక్కడ అందరికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా అర్జున్ చక్రవర్తి అనేది ఒక సినిమా కాదు, నా 9 సంవత్సరాల ఒక కళ, నా డ్రీమ్. సో మా టీం అందరు 6 years కంప్లీట్ గా ఒక శ్రమ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని అర్జున్ చక్రవర్తి ద్వారా అన్ని మీ ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి. సార్ ఒకసారి ముందుకు రారా సార్. అంటే జనరల్ గా అసలు నేను ఎక్కడ వర్క్ చేయలేదు కంప్లీట్ గా, అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో అలా నేను వెళ్ళి కట్ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో లైక్ అంటే ఇప్పుడు దైవం మానుష రూపేణ అంటారు కదా, సో అలా నాకు ఈయన దైవంలో ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ జర్నీలో 9 సంవత్సరాల జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కానీ అంటే చాలా నా ద్వారా నేను డిలే చేయడం వల్ల చాలా బడ్జెట్ కూడా లాస్ అయింది. బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అనలేదు. సో ఏం పర్లేదు నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నారు, అంటే దాన్ని కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇంతకంటే చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని, కానీ ఆ సందర్భం కాదు, ఇంకా ముందు ఉన్న ఈవెంట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. మా బ్రో కో ప్రొడ్యూసర్ చైతన్య బ్రో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు మేము కాశ్మీర్ లో దిగిన వెంటనే మమ్మల్ని అందరు పోలీసులు పక్క నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికి మేమున్న ఆ పోర్షన్ కి అంతా గడ్డం అవన్నీ ఉండేసరికి మేబీ మేము ఎలా అనిపించామో తెలియదు, అందరికి పక్క పెట్టేసరికి సో మేము ఏం చేయాలో అర్థం కాలేదు. మా కమ్యూనికేషన్ కూడా అంతతో మాత్రమే అయింది. సో ఆ టైంలో ఇమీడియట్ గా బ్రో కాల్ చేసి మినిస్టర్స్ తో అందరితో మాట్లాడి సో ½ an hour లో ఆ ఇష్యూ అంతా రిజాల్వ్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రో. షూట్ లో ఏ టైంలో కూడా పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూసారు. మేము చేసిన రూరల్ లొకేషన్స్ కానీ చాలా ల్యాండ్స్కేప్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ కరెంటు లేదు, వాటర్ సరిగా లేదు, అయినా అవన్నీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్ కి సో అన్ని ఆన్ టైం తీసుకొచ్చి మాకు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే హీరో, సో ఇప్పుడు చూసారు కదా రార్జున సాంగ్, సో యాంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. సో ఆ ఐడియా వచ్చింది, ఇన్స్పిరేషన్ విజయ్ నుంచి వచ్చింది. సో నేను మా ఊరికి వెళ్తున్న టైంలో అంటే చాలా మ్యూజిక్ సెట్టింగ్ కూర్చున్నా, ఎక్కడ వర్కౌట్ అవట్లేదు సాంగ్. అది ఆల్మోస్ట్ 9 months లో విఘ్నేష్ 9 tunes ఇచ్చాడు, అవి ఏమి సాటిస్ఫై అవ్వలేదు. సో అలా ఇంటికి వెళ్తున్న టైంలో నాకు ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఒక శిల తను చెక్కుని ఒక శిల్పంలో మారిన మూమెంట్ నాకు అనిపించింది. అది చూసిన వెంటనే నాకు విజయ్ గుర్తు వచ్చాడు. సో ఇమ్మీడియట్ గా థాట్ వచ్చింది లిరిక్ లో, ఒక ఖడ్గం తయారవ్వాలంటే అది కొలిమిలో మరిగి చెట్టుతో దెబ్బలు తిని ఒక ఖడ్గం ఒక షార్ప్నెస్ తోటి బయటకు వస్తుంది. సో ఇమ్మీడియట్ గా ఫస్ట్ లిరిక్ అది వచ్చింది అనమాట. మెరిసిందా ఓ అగ్నికని కొలిమంతా కాల్చుకుని తనువంతా రాచుకుని కడుపంతా చీల్చుకుని
సో అది నేను చూసి వచ్చింది అది కంపల్సరీ. సో నెక్స్ట్ ఆ సాంగ్ లో చెప్పాలంటే కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ -6 degrees ఉంది. సో దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా హిల్ టాప్ పైన కూర్చొని షర్ట్లెస్ గా కూర్చోవాలి. సో మేము అంతా కోల్డ్ ఉన్న వాళ్ళు అందరు కింద ఆల్మోస్ట్ ఒక 500 మీటర్ దూరంలో ఉండి షార్ట్ చెప్తున్నాం. తను అలానే కూర్చొని యోగా పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. సో మేము డ్రోన్ తో షూట్ చేస్తుంటే డ్రోన్ కూడా టెక్నికల్ గా ఇష్యూస్ వచ్చాయి. బికాస్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల డ్రోన్ కూడా కింద పడిపోయింది. సో అయినా దాన్ని డ్రోన్ రిజాల్వ్ చేసి హాఫ్ అన్ అవర్ అలానే ఉండేసరికి ఫైనల్ కట్ చెప్తాను ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్ పరిగెత్తుకుని వెళ్ళేసరికి అలానే ఫ్రీజ్ అయి ఉండిపోయాడు. సో ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాం, బట్ బీపీ డౌన్ అయింది, అన్ని ఉన్నాయి. సో నా విజన్ కోసం నేను కలగన్న ఒక విజన్ కోసం తను లైఫ్ పెట్టి చేశాడు. సో తన లైఫ్ ఏమైనా పోయినా పర్లేదు. సో ఈవెన్ తన హాస్పిటల్ 3-4 months ఉన్నాయి, చాలా హెల్త్ కండిషన్స్ వచ్చినా నా విజన్ కోసం వర్క్ చేసి కంప్లీట్ గా అర్జున్ చక్రవర్తి అవుట్పుట్ తీసుకురావడానికి 100% తన ఎఫర్ట్స్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ దయ గారు సార్ రండి. సో ఈయనకు అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసిన ఒక ఫస్ట్ యాక్టర్ దయ గారు. సో ఆయన్ని పిలిచి స్టోరీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇంత పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ నాకు ఇస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను రివర్స్ థ్యాంక్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే షూట్ టైంలో ఫస్ట్ షెడ్యూల్ 65 years లుక్ కనిపించాలంటే అప్పటికి ఆయన ఆల్మోస్ట్ ఆయన కూడా బాడీ బిల్డ్ చేస్తున్నారు ఆ టైంలో మీట్ అయినప్పుడు. సో మీ షూటింగ్ వెళ్ళే టైంలో ఆయన ఒక లాస్ట్ 20 days 1 meal తోనే సర్వైవ్ అయ్యారంట. సో వన్స్ షూట్ లో వచ్చేసరికి కంప్లీట్ గా ఆయన చాలా సన్నగా కనిపించారు, నేనే గుర్తుపట్టలేకపోయాను. సో డెడికేషన్ ఏంటి సార్ మీకు అసలు డెడికేషన్ కి. దాంతో పాటు ఆ దయ గారి క్యారెక్టర్ కి 5 physical వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఊరి గారితో పాటు దయ గారి క్యారెక్టర్ కూడా జర్నీ వద్దు ఫిల్మ్ లో కంప్లీట్ అర్జున్ చక్రవర్తి సోలో రంగయ్య క్యారెక్టర్. సో 1955 లో ఆడిన ఒక రంగయ్య ఒక ప్లేయర్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దయ గారి క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన గేమ్ ఆడే పోర్షన్ 1955 లో ఉంటుంది. ఆ పోర్షన్ కూడా ఆయన కబడ్డీ నేర్చుకున్నారు. ఈవెన్ మీ షూట్ చేసే టైంలో బెడ్స్ కూడా లేవు కింద. సో అలానే ఆ ఏజ్ లో కూడా అలా జంపులు చేశారు. అసలు ఎలా సార్ ఐ డోంట్ నో. సో కంప్లీట్ 100% థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ మా డిఓపి కమ్రో. సో మా జగదీష్ గారికి చెప్పాలంటే ఆ ఫోటోగ్రఫీ నెక్స్ట్ స్టాండర్డ్ లో తీశాడు. బట్ దానికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే మీ కాశ్మీర్ లో షూట్ చేస్తున్న టైంలో కంప్లీట్ గా అందరూ -6 degrees ఉండడంతో అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఈవెన్ గింబల్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ లెగ్స్ అన్ని ఫ్రీజ్ అవడంతో వాళ్ళు కూడా మీరు చేయలేమని బ్యాక్ అయిపోయారు. సో ఆ టైంలో జగదీష్ దగ్గరికి వెళ్ళిపోయి బ్రో నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా అవుట్పుట్ నాకు కావాలని చెప్పాను. ఈవెన్ నా విజన్ కి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఇమ్మీడియట్ గా షూ వేసుకొని గిమ్మలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక 500 meters లోపలికి వెళ్ళిపోయి షూట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మధ్యలో గ్యాప్ తీసుకుని బయటకు వచ్చి షూ ఇప్పేసి లెగ్స్ టచ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ లైఫ్ పెట్ చేశారు, నా విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని. థ్యాంక్ యూ సో మచ్, దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ బ్రో. సో నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా టార్చర్ అంతా అతనే భరించాడు. సో ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ కూడా ఫైనల్ స్టేజ్ లో మ్యూజిక్ చేస్తున్నప్పుడు లాస్ట్ 4 days తను స్లీప్ కూడా లేడు. సో ఎవ్రీ కరెక్షన్ ప్రతి లేయర్ తను మిక్సింగ్ వర్క్ లాస్ట్ మినిట్ వరకు కూర్చొని చేశాడు. ఈవెన్ మ్యూజిక్ కూడా మీరు సాంగ్ చూస్తే ప్రతి సాంగ్ ఒక 9 months 5 to 6 months పట్టింది. ఈ సాంగ్ అయితే 9 months పట్టింది. ఒక 10 tunes ఇచ్చాడు. ప్రతి ట్యూన్ రిజెక్షన్ చేయడం అయినా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సో నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్న అవుట్పుట్ కోసం చాలా డే అండ్ నైట్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఈవెన్ సో దుర్గేష్ గురించి చెప్పాలంటే సో దుర్గేష్ క్యారెక్టర్ కూడా సినిమాలో అర్జున్ లైఫ్ ఎలా ఉంటుందో దుర్గేష్ లైఫ్ కూడా కంటిన్యూస్ గా ట్రావెల్ అవుతుంటుంది ఆల్మోస్ట్ 30 years వరకు. సో ఈచ్ వేరియేషన్ కోసం తను హీరో ఎలా లుక్ మారుతూ తను కూడా లుక్ మారాలి. సో తను ఏ ఫిల్మ్ చేయకుండా కమిటెడ్ గా 4.5 years నా డ్రీమ్ కోసం ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో చూసిన కూడా యాక్టింగ్ కూడా ఎంత రియలిస్టిక్ పర్ఫార్మ్ చేశాడంటే ఈవెన్ చాలా సింగిల్ టేక్స్ చేశారు. చాలా ఈజీ అయిపోయింది మీతో వర్క్ చేయడం వల్ల. సో నెక్స్ట్ మా దేవిక కంఫర్ట్. సో దీని ఏంటి అంటే కంప్లీట్ గా మేము ఫస్ట్ ఆడిషన్ చేసి కేరళ వెళ్ళాను. సో అక్కడ చాలా మంది పీపుల్ ఆడిషన్ చేయంగా నాకు చాలా ఫ్రస్ట్రేషన్ తో కూర్చున్న టైంలో తను ఆడిషన్కి వచ్చింది. సో తను ఆడిషన్ చేయకుండా ఇమ్మీడియట్ గా తనకు స్టోరీ చెప్పాను.
సో నాకు తను ఎప్పుడైతే ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతుందో నా దేవికి ఎలా ఫీల్ ఉంటుందో, ఆ ట్రెడిషనల్ లుక్ కానీ ఆ ఐస్ కానీ దూరం నుంచి తన ఐ ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించాయి. సో ఇమ్మీడియట్ గా ఆ సబ్జెక్ట్ లో తీసుకొని సైన్ అప్ చేసాం. సో తను ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఈవెన్ మేము చాలా రెయినీ షూట్స్ ఉన్నాయి. తన వర్క్ వచ్చేసి 30 days షూట్ లో 25 days రెయిన్ షాట్స్ ఉన్నాయి. కంప్లీట్ గా ఎవ్రీ డే 4 to 5 hours ఎవ్రీ డే రెయిన్ షాట్ లో. ఆ రెయిన్ లో తను చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ తన హెల్త్ బాగాలేకున్నా కూడా చాలా సార్లు నన్ను పుష్ చేసింది. అంటే నేనే అంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్దామని ఆ పొజిషన్కి వెళ్ళాను. బికాస్ అంత రెయిన్ పడేసరికి తన ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ లో కూడా ఏం పర్లేదు చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో ఇంకా ఇక్కడ రాలేదు మా ఎడిటర్ ప్రదీప్, ఇంకా తను ఫైనల్ మిక్సింగ్ లో కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. మా పోస్టర్ డిజైనర్ అఖిల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా చాలా డేస్ నుంచి పడుకోకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, పోస్టర్స్ కానీ యానిమేషన్స్ అన్నిటికీ. సో ఈవెన్ మై మిక్సింగ్ ఇంజనీర్ అరవింద్ మీనన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాకు ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, డే అండ్ నైట్ అని వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి లేయర్ మీద ఆయన వర్క్ చేసి మీరు ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఒక బిగ్గర్ ల్యాండ్స్కేప్ బిగ్ ఫిల్మ్ లాగా సౌండింగ్ రావడం కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా ఎవరైనా మిస్ అయ్యంటే సారీ. మా యూవీ మీడియా కానీ తర్వాత హాష్ ట్యాగ్ మీడియా కానీ మా సినిమాని ప్రమోట్ చేయడానికి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా రవి బ్రోకి, రవీంద్ర పుల్లే. సో మైసా సినిమాలో బిజీగా ఉన్నారు ప్రజెంట్. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నే మీట్ అయ్యాను. సో మీ మీట్ ఈ స్టోరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైలాగ్స్ రాయడానికి ఆల్మోస్ట్ ఆయన 2.5 years నాతో స్పెండ్ చేశాడు. ఎవ్రీడే ట్రావెల్ చేస్తాం. కంప్లీట్ గా డైలాగ్స్ అథెంటిక్ గా అంత మీనింగ్ఫుల్ రావడానికి ఆయన ఎఫర్ట్స్ 100% పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ అజయ్ గారి గురించి చెప్పాలి. అజయ్ గారు మేము కాశ్మీర్ లో షూట్ చేసినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కండిషన్ లో మేము షూట్ చేస్తున్నాము. సో మేమంటే అందరం కొత్త వాళ్ళం, మేము ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు ఎందుకంటే మాది ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్ లో విజయ్ ఎలా వెళ్ళారో ఆయన కూడా అలా వెళ్ళి మాకు సపోర్ట్ చేశారు. సో చాలా సార్లు అన్నారు, నేనే అన్నాను వెళ్ళి సరే వేరే యాక్టర్ ఉంటే చేస్తారో లేదని. లేదు నువ్వు బిగ్గర్ విజన్ కి వెళ్ళారు, సో మనం బిగ్ వెళ్ళాలి అని ఆయన ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఆయన చూసేవాళ్ళు చూసి చాలా ఇండస్ట్రీ పీపుల్ చెప్పారు, చాలా మంది నన్ను రిఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. ఇంకేమైనా మిస్ ఉంటే సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడతాను. మీ మీడియా అందరికి ప్రెస్ అందరికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా సినిమా కూడా మీ ప్రివ్యూ చూడండి. సో మీకు నచ్చితేనే పాజిటివ్ రివ్యూ రాయండి, లేకుంటే నెగిటివ్ రివ్యూ రాయండి, పర్లేదు. కాంటెంట్ చెప్తున్నాను, మా సినిమా మీకు అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పోస్టర్ మీద అన్ని అవార్డ్స్ అని రాశారు. సో ఈ సినిమా రిలీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LGTV. థ్యాంక్ యూ. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.